ఆయన అన్న ఎలా ఉన్నారు? ప్రీవియస్ క్లాస్ సెషన్లో ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ అంటే ఏంటి, ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ యొక్క పారామీటర్స్ ఏంటి, స్టార్టింగ్ విత్ వేవ్ లెంత్ దగ్గర నుంచి స్టార్ట్ చేసుకున్నట్టయితే వేవ్ లెంత్, ఫ్రీక్వెన్సీ, వేవ్ నెంబరు, యాంప్లిట్యూడ్ అండ్ దానికి సంబంధించిన వెలాసిటీ, టైం పీరియడ్ ఇవన్నీ కూడా చూసాం. దాంతోపాటు వాటి మధ్యలో ఉండే రిలేషన్ ఏంటి, ఒక ఫిజికల్ క్వాంటిటీని రెండో దాంతో ఎలా రిలేట్ చేయొచ్చు అంటే దాని మీద బేస్ అయ్యి మనకి ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు ఒక క్వాంటిటీ ఇస్తే దాని నుంచి అదర్ పారామీటర్స్ని ఎలా డిరైవ్ చేయొచ్చు, ఇదంతా కూడా లాస్ట్ దానిలో చూసాం. దానికి సంబంధించి మోడల్ ప్రాబ్లమ్స్ ఇచ్చాను, ప్రాబ్లమ్స్ని జాగ్రత్తగా చూసుకోండి, ఓకేనా. అండ్ ఇవే మోడల్ ప్రాబ్లమ్స్ మీకు రిపీటెడ్లీ వస్తూ ఉంటాయి. దానిలో ఫస్ట్ది కనుక చూసుకున్నట్టయితే ద వేవ్ లెంత్ రేంజ్ ఆఫ్ విజిబుల్ స్పెక్ట్రమ్ ఎక్స్టెండ్స్ ఫ్రమ్ వైలెట్ టు రెడ్. మీకు ఆల్రెడీ అక్కడ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ చెప్పినప్పుడు దీన్ని మెన్షన్ చేశాను, అవునా. 400 నానోమీటర్స్ దగ్గర నుంచి 750 నానోమీటర్స్ దాకా మనకి విజిబుల్ స్పెక్ట్రమ్ ఆర్ విజిబుల్ రేడియేషన్ కనబడుతుంది అని చెప్పి, దీనిలో ఎక్స్ప్రెస్ దీస్ వేవ్ లెంత్స్ ఇన్ ఫ్రీక్వెన్సీస్ అంటే ఈ వేవ్ లెంత్స్ యొక్క కరస్పాండింగ్ ఫ్రీక్వెన్సీ, దీనికి ఫ్రీక్వెన్సీ ఎంత అవుతుంది, దీనికి ఫ్రీక్వెన్సీ ఎంత అవుతుంది అని చెప్పాడు. అండ్ 1 నానోమీటర్ యొక్క కన్వర్షన్ వాడు ఇచ్చేసాడు. వాడు ఇచ్చినా ఇవ్వకపోయినా మీకు కంపల్సరీ గుర్తుండాలి అనేది నేను మీకు ఆల్రెడీ చెప్పాను, అవునా. నా వేవ్ లెంత్ ఇచ్చినప్పుడు ఫ్రీక్వెన్సీ ఎలా కనుక్కుంటారు, బై యూజింగ్ ద ఫార్ములా న్యూ ఈజ్ ఈక్వల్ టు సి బై ల్యాండా, కరెక్టేనా. ల్యాండా మీకు ఇక్కడ ఇచ్చేసాడు, దాన్ని కన్వర్ట్ చేసుకుంటాం. సి వెలాసిటీ ఆఫ్ లైట్ మీకు ఆల్రెడీ తెలిసి ఉండాలి. సి వాల్యూ ఎంత, SI యూనిట్స్లో 3 × 10⁸ meters per second. That is velocity of light in the vacuum that is taken to be constant. ఓకేనా. నౌ దీని యొక్క ఫ్రీక్వెన్సీ కనుక్కోండి. న్యూ ఈజ్ ఈక్వల్ టు సి, దట్ ఈస్ 300 × 10⁸ డివైడెడ్ బై 400 నానోమీటర్స్ ఇంటూ దాన్ని మీటర్స్లోకి మార్చుకుంటే 10⁻⁻9, కరెక్టేనా. అలాగే ఇటు పక్క తీసుకున్నట్టయితే న్యూ2 ఈజ్ ఈక్వల్ టు 3 × 10⁸ డివైడ్ బై 750 × 10⁻⁹. కన్వర్షన్ రాశాను, ఇంకా సింప్లిఫికేషన్ రావాలి మీకు, క్లియరా. నౌ దీనిలో కనుక జాగ్రత్తగా చూసుకున్నట్టయితే ఈ 4 దీనికి ఇచ్చేయండి, 9 కాస్త 7 కిందకి మారుతాయి. సో మిగిలేది 3/4 ఇంటూ ఈ 7 పైకి వెళ్ళిపోతే 8 + 7 ఎంత అవుతుంది, 10⁻15, కరెక్టేనా. దట్ ఈజ్ ఈక్వల్ టు 3లో కనుక 4 క్లాసిఫికేషన్ కనుక తీసుకున్నట్టయితే, లేదా ఇంకా సింపుల్గా చెప్తాను, దీనిలో ఒక 10 దీనికి ఇచ్చేయండి, 30 డివైడెడ్ బై 4 అవుతుంది, ఇది మీకు 10⁻14 అవుతుంది, ఓకేనా. నీట్ వాళ్ళు కష్టపడకుండా ఈజీగా సాల్వ్ చేసుకునే విధంగా ఇది దీనిలో 7 టైమ్స్ ఇంకా 2 మిగులుతుంది, 20 అంటే 5 ఇంటూ 10⁻14 హెడ్జెస్. కాబట్టి కరస్పాండింగ్ 400 నానోమీటర్స్ యొక్క కరస్పాండింగ్ ఫ్రీక్వెన్సీ 7.5 ఇంటూ 10⁻14 హెడ్జెస్ అయింది, లేదా సెకండ్ ఇన్వర్స్, క్లియరా. అలాగే రెండోది దీన్ని చూద్దాం, ఓకేనా. దీనిలో ఉన్న 0 దీనికి ఇచ్చేయండి, 3 × 10⁻8 ఇంటూ ఒకటి ఇచ్చేసారు కాబట్టి 10⁻−8 అయింది, పైకి వస్తే 10⁻+8 అయిపోద్ది, డివైడెడ్ బై 75, కరెక్టేనా. దీంట్లో ఇప్పుడు ఏం చేస్తున్నానంటే దీనిలో ఒక 2 zeros దీనికి ఇస్తున్నా, దెన్ ఇట్ విల్ బికమ్ 300. సింప్లిఫికేషన్ ఈజీ అవ్వడానికి ఇంకా ఇక్కడ 6 మిగులుతుంది, 6 + this 1 అంటే ఎంత అయింది, 10⁻14 డివైడెడ్ బై 75, కరెక్టేనా. 75 2s 150, 150 2s 300 అంటే ఇది దీనిలో మీకు 4 టైమ్స్ పోతుంది, కాబట్టి 4 × 10⁻14 హెడ్జెస్. ఒకసారి జాగ్రత్తగా చూసుకోండి, ఇదేమో 750 నానోమీటర్స్, ఇదేమో 400 నానోమీటర్స్, కానీ ఫ్రీక్వెన్సీ వచ్చేటప్పటికల్లా 400 నానోమీటర్స్కి ఏమో 7.5 × 10⁻14 హెడ్జెస్ వస్తే దీనికి 4 ఇంటూ అంటే వేవ్ లెంత్, ఫ్రీక్వెన్సీ ఒకదాంతో ఒకటి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గా ఉంటాయి, కరెక్టేనా. తక్కువ వేవ్ లెంత్ ఉంటే ఎక్కువ ఫ్రీక్వెన్సీ వస్తుంది, ఎక్కువ వేవ్ లెంత్ ఉంటే తక్కువ ఫ్రీక్వెన్సీ ఉంటుంది, బికాస్ దే ఆర్ ఇన్ ద డినామినేటర్ కాబట్టి. సో ఈ ప్రాబ్లంలో విజిబుల్ రేడియేషన్లో ఉన్న 400 to 750 నానోమీటర్స్ వేవ్ లెంత్ని మీకు మెన్షన్ చేసినప్పుడు మిమ్మల్ని దాన్ని ఫ్రీక్వెన్సీలో కన్వర్ట్ చేయమన్నాడు. కాబట్టి దాని యొక్క జోన్ వచ్చేటప్పటికల్లా 7.5 × 4 10⁻14 హెడ్జెస్, లేదా తక్కువ నుంచి ఎక్కువ చెప్పాలంటే
4 దగ్గర నుంచి 7.5 దాకా ఉంటుందని చెప్పొచ్చు. క్లారిటీ వచ్చిందా? నో దీంట్లో మీకు బేసికల్లీ పనికి వచ్చిన ఫార్ములా వచ్చేటప్పటికల్లా ఫ్రీక్వెన్సీ న్యూ ఈజ్ ఈక్వల్ టు C/λ అనేది. కరెక్టేనా? కాన్సెప్ట్ క్లారిటీ వచ్చినట్టేనా? అలాగే దీనిలో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. క్యాలిక్యులేట్ వేవ్ నెంబర్ కనుక్కోమన్నాడు అండ్ ఫ్రీక్వెన్సీ కనుక్కోవాలి ఆఫ్ ఎన్ ఎల్లో రేడియేషన్ హ్యావింగ్ ద వేవ్ లెంత్ లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 5800 యాంగ్స్ట్రామ్స్. దట్ ఈస్ 5800 into 10⁻⁻10 meters. 1 angstroms corresponds to SI units లో 10⁻⁻10 meters కి సమానం. ఇది మనకు ఆల్రెడీ తెలిసిందే. కరెక్టేనా? నో ఏం కనుక్కోవాలి? ముందు వేవ్ నెంబర్ కనుక్కోవాలి. వేవ్ నెంబర్ అంటే ఏంటి? రెసిప్రోకల్ ఆఫ్ వేవ్ లెంతేగా. దట్ ఈజ్ ఈక్వల్ టు 1/5800 into 10⁻⁻10. ఈ 2 zeros ఇది క్యాన్సిల్ అయిపోతే 10⁻⁻8 మిగులుతుంది. పైకి వెళ్ళిపోయినట్టయితే 10⁻8 డివైడెడ్ బై 58. కరెక్టేనా? దానిలో నుంచి ఒక 2 zeros బయటికి తీయండి. 10⁻6 డివైడెడ్ బై 58. ఇది దీంట్లో అప్రాక్సిమేట్లీ 1.8 times. సో అప్రాక్సిమేట్లీ 1.8 into 10⁻6 మీకు ఇక్కడ ఇచ్చింది మీటర్స్లో కాబట్టి యూనిట్స్ మీటర్ ఇన్వర్స్లో వస్తుంది. వేవ్ నెంబర్ అర్థమైనట్టేనా? వేవ్ నెంబర్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు? సింపుల్గా ఇచ్చిన వేవ్ లెంత్ని రెసిప్రోకల్ చేసుకుంటే మీకు వేవ్ లెంత్ వచ్చేస్తుంది. కాకపోతే పాయింట్ ఏంటంటే దాన్ని కరస్పాండింగ్లీ SI యూనిట్స్లోకి కన్వర్ట్ చేసావా లేదా అనేది పాయింట్. దాన్ని చూసుకుని ప్రాబ్లం సాల్వ్ చేసుకోవాలి. క్లియరా? నెక్స్ట్ ఏం కనుక్కోవాలి? ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద రేడియేషన్ కనుక్కోవాలి. దేర్ఫోర్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద రేడియేషన్ న్యూ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా C/λ 3 into 10⁻8 డివైడెడ్ బై 5800 into 10⁻⁻10. దీన్ని మీరు సాల్వ్ చేస్తారా? ఏనన్నా సింప్లిఫికేషన్స్ ప్రాక్టీస్ చేయాలి కదా. క్లారిటీ వచ్చిందా? పాసిబుల్ కన్వర్షన్స్ చేయండి. ఇందాక ఎలా అయితే సాల్వ్ చేశారో దట్ ఈస్ 2 వేవ్ లెంత్స్ ని ఫ్రీక్వెన్సీలోకి ఎలా అయితే కన్వర్ట్ చేశారో అదే పద్ధతిలో దీనిలో కూడా కన్వర్ట్ చేయండి. ప్రాబ్లం ఈజీలీ సాల్వ్ అయిపోతుంది. ఓకేనా? సో బేసిక్ ప్రాపర్టీస్ ఆఫ్ ద ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ మీద బేస్ అయ్యి ప్రాబ్లమ్స్ ఎలా ఇవ్వచ్చు, వాటిని ఎలా సాల్వ్ చేయాలి, 2 క్లారిటీ వచ్చినాయా? నెక్స్ట్ కాన్సెప్ట్కి మూవ్ అవుదామా? సో నెక్స్ట్ వచ్చేటప్పటికల్లా ఇట్ ఈస్ ప్లాంక్స్ క్వాంటమ్ థియరీ. ఓకేనా? సో ప్లాంక్స్ మ్యాక్స్ ప్లాంక్ ప్రపోజ్ చేసిన సైంటిస్ట్ పేరు మీద దీనికి ప్లాంక్స్ క్వాంటమ్ థియరీ అని పేరు వచ్చింది. అండ్ క్వాంటమ్ థియరీ అనే పేరు ఎందుకు వచ్చిందయ్యా అంటే ఫస్ట్ టైం ద కాన్సెప్ట్ ఆఫ్ క్వాంటా ఆర్ క్వాంటమ్ దీన్ని ప్రపోజ్ చేసింది మ్యాక్స్ ప్లాంక్. ఓకేనా? అసలు మ్యాక్స్ ప్లాంక్ యొక్క మెయిన్ పర్పస్ వచ్చేటప్పటికల్లా ఐడియల్ బాడీ దట్ ఈస్ బ్లాక్ బాడీ రేడియేషన్ ని ఎక్స్ప్లెయిన్ చేయడం. వై బ్లాక్ బాడీ? బికాస్ ఇట్ ఈస్ ద బెస్ట్ అబ్జార్బెంట్ ఫర్ ద ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్. అందుకే మీకు వేసవి కాలంలో చూసుకున్నట్టయితే ఎండల్లో నల్ల బట్టలు బ్లాక్ కలర్ షర్ట్స్ కానీ టీ షర్ట్స్ కానీ వేసుకుని వెళ్ళదు. నేను వేసాను అనుకోండి క్లాస్ చెప్పడానికి కాబట్టి. ఓకేనా? వేసుకుని వెళ్ళొద్దు అంటారు. ఓకేనా? ఏంటి రీజను? బికాస్ అది సన్ నుంచి పడుతున్న రేడియేషన్ మొత్తాన్ని కూడా అబ్జార్బ్ చేసేసుకుంటుంది, వదిలిపెట్టదు. అది మొత్తం అబ్జార్బ్ చేసుకున్నప్పుడు నెక్స్ట్ అది నీ బాడీ అంతా కూడా పీల్ చేసుకుంటుంది. కాబట్టి మిమ్మల్ని బ్లాక్ కలర్డ్ డ్రెస్సెస్ వేసుకుని వెళ్ళొద్దు అంటారు. బికాస్ బ్లాక్ కలర్ సిస్టమ్ ఈజ్ ఎ బెస్ట్ అబ్జార్బెంట్ ఫర్ ఏ రేడియేషన్. దీన్ని గమనించిన మ్యాక్స్ ప్లాంక్ ఏం చేశాడంటే ఒక స్పెరికల్ బ్లాక్ బాడీ విత్ ఏ స్మాల్ ఇన్లెట్ ఇన్సైడ్ అండ్ లోపలంతా కూడా దీన్ని కార్బన్ బ్లాక్ తో కోటింగ్ చేసేసి దీని లోపలికి రేడియేషన్ ని పంపించాడు. ఈ రేడియేషన్ ఏమైంది? కంటిన్యూస్లీ మల్టిపుల్ రిఫ్లెక్షన్స్ జరుగుకుంటూ లోపలే కంప్లీట్లీ అబ్జార్బ్ చేయబడింది. ఆ అబ్జార్బ్ చేయబడింది మోర్ దాన్ 99.9% ఎఫిషియన్సీతో అది లోపల అబ్జార్బ్ చేయబడితే ఆ అబ్జార్బ్ చేయబడిన రేడియేషన్ యొక్క ఎనర్జీని ఫైండ్ అవుట్ చేసుకున్నాడు. క్లారిటీ వచ్చిందా? అందుకే
తను చేసిన ఈ ఎక్స్పెరిమెంట్ పేరు బ్లాక్ బాడీ రేడియేషన్ అయింది. నో ఈ బ్లాక్ బాడీ రేడియేషన్ నుంచి మ్యాక్స్ ప్లాంక్ అబ్జర్వ్ చేసింది ఏంటయ్యా అంటే ఇన్ ద ఫార్మ్ ఆఫ్ పాయింట్స్ చెప్తాను. ఏదైతే ఈ అబ్జార్బ్డ్ రేడియేషన్ జరిగిందో టోటల్ అబ్జార్ప్షన్ నాట్ ఎట్ ద సేమ్ టైం. అంటే ఏంటి, ఒక్కసారిగా మొత్తం ఎనర్జీ మొత్తం అబ్జార్ప్షన్ జరగల. ఎలా జరిగింది మరి? ఇన్ ద ఫార్మ్ ఆఫ్ స్మాల్ ప్యాకెట్స్ ఆఫ్ ఎనర్జీ. దాన్నే క్వాంటా అని చెప్పాడు. సో క్వాంటా ఈజ్ నథింగ్ బట్ one packet of energy absorbed by the black body when corresponding radiation falls on it. Now, ఈ క్వాంటాని డిఫైన్ చేసినప్పుడు మ్యాక్స్ ప్లాంక్ చెప్పింది ఏంటంటే ఎనర్జీ ఆఫ్ ద క్వాంటా ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఫ్రీక్వెన్సీ ఆఫ్ రేడియేషన్ ఉంటుంది అని చెప్పాడు. అంటే ఏంటి, ఫ్రీక్వెన్సీ పెరిగితే ఎనర్జీ పెరుగుతుంది, ఫ్రీక్వెన్సీ తగ్గితే ఎనర్జీ తగ్గిపోతుంది. కాబట్టి ఎనర్జీ ఆఫ్ ద రేడియేషన్ that is absorbed by the black body is directly proportional to దాని యొక్క ఫ్రీక్వెన్సీ ఉంటుంది. ఫ్రీక్వెన్సీ మళ్ళీ వేవ్ లెంత్ కి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ గా ఉంటుంది కాబట్టి ఇట్ ఈస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద వేవ్ లెంత్ అని చెప్పాడు. ఇది మ్యాక్స్ ప్లాంక్ చెప్పిన ఎనర్జీకి వేవ్ లెంత్ కి ఫ్రీక్వెన్సీకి మధ్యలో ఉండే రిలేషన్. అండ్ ప్రపోర్షనాలిటీలో మనం ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయలేంగా, ప్రపోర్షనాలిటీని ఈజ్ ఈక్వల్ టు లోకి మార్చాలి. ఆ ఈజ్ ఈక్వల్ టు లోకి మార్చడానికి తను ఎక్స్ప్లెయిన్ చేసిన ఫ్యాక్టరే ఈ ఈజ్ ఈక్వల్ టు హెచ్ ఇంటూ న్యూ, వేర్ హెచ్ ఇస్ ద ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ నోన్ యాజ్ ప్లాంక్స్ కాన్స్టెంట్. సో హెచ్ ని ఏమంటారు ఇక్కడ? ప్లాంక్స్ కాన్స్టెంట్ ఆయన ప్రపోజ్ చేశారు కాబట్టి ఆయన పేరు మీద దానికి ప్లాంక్స్ కాన్స్టెంట్ అని పేరు పెట్టారు. దీని వాల్యూ మనం గుర్తుపెట్టుకోవాలి. దట్ ఈస్ 6.625 into -34 జౌల్ సెకండ్, లేదు 6.625 into 10 power -27 ఎర్గ్ సెకండ్. ఇది SI యూనిట్స్, ఇది CGS యూనిట్స్. కరస్పాండింగ్ వాల్యూస్ ఆఫ్ హెచ్ ప్లాంక్స్ కాన్స్టెంట్ అనేది మనకి కంపల్సరీ గుర్తుండాలి. దేర్ఫోర్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ రేడియేషన్ ఇచ్చేస్తే కరస్పాండింగ్లీ ఎనర్జీ ఆఫ్ ద రేడియేషన్, దట్ ఈస్ ఎనర్జీ ఆఫ్ వన్ క్వాంటా ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా E ఈజ్ ఈక్వల్ టు హెచ్ న్యూ అని పనికి వస్తుంది. మరి వేవ్ లెంత్ మనం ఆల్రెడీ చూసుకున్నాం, ఏమని? ఫ్రీక్వెన్సీ ఈజ్ ఈక్వల్ టు C బై లాంబ్డా అని తీసుకెళ్లి సబ్స్టిట్యూట్ చేస్తే E ఈజ్ ఈక్వల్ టు HC బై లాంబ్డా అవుతుంది. దీన్ని ఎప్పుడు వాడాలి? వేవ్ లెంత్ ఆఫ్ రేడియేషన్ ఇచ్చేస్తే. కాబట్టి మీరు వేవ్ లెంత్ ఇచ్చినా ఫ్రీక్వెన్సీ ఇచ్చినా కూడా బై యూజింగ్ మ్యాక్స్ ప్లాంక్ ప్రపోజ్ చేసిన ఈక్వేషన్స్ ని బేస్ చేసుకుని ఎనర్జీ ఆఫ్ ద రేడియేషన్ ని మనం ఈజీలీ ఫైండ్ అవుట్ చేయొచ్చు. క్లియరా? అండ్ ఈ ఎనర్జీ ఆఫ్ ద రేడియేషన్ యూనిట్స్ వచ్చేటప్పటికల్లా SI యూనిట్స్ లో తీసుకుంటే గనక జౌల్స్ అవుతుంది. అదే CGS యూనిట్స్ లో కనుక తీసుకున్నట్టయితే ఇట్ విల్ బి ఎర్గ్స్ అవుతుంది. ఓకేనా? 1 జౌల్ కరస్పాండ్స్ టు 10 power 7 ఎర్గ్స్ కి సమానం. బ్లాక్ బాడీ రేడియేషన్ అంటే ఏంటి, ప్లాంక్స్ క్వాంటమ్ థియరీ ఏం చెప్పింది మొత్తం అర్థమైనట్టేనా? సో మ్యాక్స్ ప్లాంక్ బ్లాక్ బాడీ రేడియేషన్ ని బేస్ చేసుకుని ఎనర్జీ ఆఫ్ రేడియేషన్, ఇట్ మే బి ద అబ్జార్బ్డ్ రేడియేషన్ అయి ఉండొచ్చు లేదా ఎమిటెడ్, తీసుకోబడింది అయితే అబ్జార్బ్డ్ రేడియేషన్, ఇచ్చేదాన్ని ఎమిటెడ్ రేడియేషన్ అంటారు. రెండిట్లో దేన్ని ఫైండ్ అవుట్ చేయలేమని కూడా ఫార్ములా సేమే. E ఈజ్ ఈక్వల్ టు HC బై లాంబ్డా వేవ్ లెంత్ ఇచ్చినప్పుడు, E ఈజ్ ఈక్వల్ టు హెచ్ న్యూ వేర్ ఫ్రీక్వెన్సీ ఇచ్చినప్పుడు. అండ్ దీన్ని క్వాంటా అని డిఫైన్ చేశాడు కాబట్టి థియరీ పేరు కూడా ప్లాంక్స్ క్వాంటమ్ థియరీ అయింది. క్లారిటీ వచ్చిందా? దీని మీద బేస్ అయ్యి మనకు ప్రాబ్లమ్స్ చాలా ఇంపార్టెంట్. అండ్ డెరివేషన్స్, నెక్స్ట్ డెరివేషన్స్ చేసేటప్పుడు కూడా దీన్ని మనం రిపీటెడ్లీ యూస్ చేస్తూ ఉంటాం. ఇక్కడ మనకి ప్లాంక్స్ కాన్స్టెంట్ కొన్నిసార్లు ఇస్తాడు, కొన్నిసార్లు ఇవ్వడు. ఎంసెట్ లాంటి ఎగ్జామ్స్ లో అయితే దాని మీద బేస్ అయ్యి బిట్స్ కూడా అడిగే ఛాన్స్ ఉంది. దాని వాల్యూని గుర్తుపెట్టుకోండి. 6.625 అనేది ఫిక్స్డ్ గా ఉంటుంది. జౌల్స్ లో చెప్పాలి అంటే 10 power -34, ఎర్గ్స్ లో చెప్పాలి అంటే 1 జౌల్ ఈజ్ ఈక్వల్ టు 10 power 7 కాబట్టి ఒక 7 తగ్గుతుంది, అంటే 10 power -27 ఎర్గ్ సెకండ్ అవుతుంది. ఎగ్ కాదు ఎర్గ్, ERG. క్లారిటీ వచ్చిందనన్న? కాబట్టి మెయిన్ గా దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అండ్ దీన్నే మ్యాక్స్ ప్లాంక్ గ్రాఫికల్లీ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాడు. గ్రాఫికల్లీ ఎలా ఎక్స్ప్లెయిన్ చేశాడంటే బ్లాక్ బాడీ జస్ట్ లైక్ ఏ కోల్ ని తీసుకొని ముందు దాన్ని బర్న్ చేసినప్పుడు టెంపరేచర్ ని పెంచే కొద్దీ
ద కలర్ ఆఫ్ ద స్పెక్ట్రమ్ ఏదైతే మారుతుందో దాన్ని బేస్ చేసుకుని తను అబ్జర్వ్ చేశాడు. అబ్జర్వ్ చేసినప్పుడు మ్యాక్స్ ప్లాంక్ అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే, ఫర్ అన్ ఎగ్జాంపుల్ మీరు బొగ్గు తీసుకుని, దట్ ఈస్ కోల్ తీసుకుని దాన్ని బర్న్ చేయండి, ముందు రెడ్ కలర్లోకి మారుతుంది, కాసేపటి తర్వాత గ్రీన్ కలర్, తర్వాత బ్లూ కలర్, కాసేపు అయిన తర్వాత వైట్ యాష్ కలర్లోకి మారిపోతుంది. అబ్జర్వ్ చేశారా? అంటే రెడ్ కలర్ హై వేవ్ లెంత్ నుంచి లో వేవ్ లెంత్ వైపు వెళ్తుంది యాజ్ ద టెంపరేచర్ ఇంక్రీజెస్. పాయింట్ అబ్జర్వ్ చేశారా? మళ్ళీ చెప్తున్నా, లేదు మీరు ఐరన్ రాడ్ లాంటి మెటీరియల్స్ ని తీసుకెళ్లి కోల్ బర్న్ చేసినప్పుడు ఫస్ట్ ఎలా కనబడుతుంది? రెడ్ కలర్ లో కనబడుతుంది. కాసేపు అయిన తర్వాత గ్రీన్ నుంచి బ్లూ కలర్ మారుతూ ఉంటుంది, లాస్ట్ లోకి అది కంప్లీట్లీ యాష్ కలర్ లోకి చేంజ్ అయిపోతూ ఉంటుంది. అంటే టెంపరేచర్ ని పెంచే కొద్దీ హై ఎనర్జీ, హై వేవ్ లెంత్ రేడియేషన్ రెడ్ దగ్గర నుంచి లో వేవ్ లెంత్ వైపు షిఫ్ట్ అయిపోతుంది. అబ్జర్వ్ చేశారా? దీన్నే ఆయన గ్రాఫికల్లీ యాజ్ వి ఇంక్రీజ్ ద టెంపరేచర్ ద వేవ్ లెంత్ ఆఫ్ ద మాక్సిమం రేడియేషన్ షిఫ్ట్ టువర్డ్స్ ద లోయర్ వేవ్ లెంత్ సైడ్, ఇంటెన్సిటీ లోయర్ వేవ్ లెంత్ సైడ్ వస్తుందని చెప్పాడు. అదే మీకు గ్రాఫ్ చూసుకున్నట్టయితే ఇదిగోండి, క్లియర్ కట్ గా చూసుకోండి. డినామినేటర్ లో వేవ్ లెంత్, సారీ ఎక్స్ యాక్సిస్ మీద వేవ్ లెంత్, వై యాక్సిస్ మీద మీకు ఇంటెన్సిటీ చూసుకున్నాను, అవునా? నా ఇక్కడ టెంపరేచర్ ఎంత? 1500 కెల్విన్ దగ్గర ఉన్నప్పుడు ఇంటెన్సిటీ ఆఫ్ రేడియేషన్ లెట్ us టేక్, ఇది 1500 అనుకోండి, ఇది 2500 కెల్విన్ అనుకోండి, ఓకేనా? నా లోయర్ టెంపరేచర్ దగ్గర ఉన్నప్పుడు ఇంటెన్సిటీ ఆఫ్ మాక్సిమం ఎక్కడ ఉంది? 1500 నానోమీటర్ దగ్గర ఉంది. అర్థమైందా? టెంపరేచర్ ని పెంచావు 2500 కి, ఎక్కడికి వెళ్ళింది? అబౌట్ 1000 నుంచి తగ్గిపోయింది కాబట్టి 700 నానోమీటర్స్ దగ్గరికి వెళ్ళిపోయింది, అవునా? అంటే యాజ్ వి ఇంక్రీజ్ ద టెంపరేచర్ ద ఇంటెన్సిటీ మాక్సిమం ఆర్ ద పీక్ ఆఫ్ ద మాక్సిమం ఇంటెన్సిటీ షిఫ్ట్ టువర్డ్స్ ద లోయర్ వేవ్ లెంత్ సైడ్. కరెక్టేనా? అంటే మనం టెంపరేచర్ ని పెంచే కొద్దీ ద పీక్ ఆఫ్ ద గ్రాఫ్ ఆఫ్ ద ఇంటెన్సిటీ వేవ్ లెంత్ కర్వ్ షిఫ్ట్ టువర్డ్స్ లోయర్ వేవ్ లెంత్ సైడ్. దీన్నే మనం ప్రాక్టికల్లీ చెప్పాం, అలాగే గ్రాఫికల్లీ చూసుకున్నప్పుడు కూడా అదే ప్యాటర్న్ ని అబ్జర్వ్ చేసాం, ఓకేనా? ఇది కూడా ప్లాంక్స్ క్వాంటమ్ థియరీ యొక్క వన్ ఆఫ్ ద మెయిన్ పాస్టులేట్ అన్నమాట. దీన్ని కూడా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. క్లారిటీ వచ్చిందా? సో ప్లాంక్స్ క్వాంటమ్ థియరీ రెండు పార్ట్స్ ని ఎక్స్ప్లెయిన్ చేసింది. ఒకటి ఎనర్జీ ఆఫ్ ద రేడియేషన్, రెండోది టెంపరేచర్ ని పెంచేటప్పటికల్లా ఇంటెన్సిటీ ఆఫ్ మాక్సిమం, పీక్ ఆఫ్ మాక్సిమం ఇంటెన్సిటీ లోయర్ వేవ్ లెంత్ సైడ్ వెళ్తుందా, హయ్యర్ వేవ్ లెంత్ సైడ్ వెళ్తుందా, అండ్ ద కాన్సెప్ట్ ఆఫ్ క్వాంటా అనేది కూడా ఫస్ట్ టైం ప్రపోజ్ చేసింది మ్యాక్స్ ప్లాంక్. కాన్సెప్ట్స్ అన్ని క్లియరా? సో ఇది ప్లాంక్స్ క్వాంటమ్ థియరీ. నెక్స్ట్ ఇది ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ చూద్దాం. సో నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేటప్పటికల్లా ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ ప్రపోజ్డ్ బై ఆల్బర్ట్ ఐన్స్టీన్. ఆల్బర్ట్ ఐన్స్టీన్ గారు చెప్పిన చాలా మంచి మంచి ఫ్యాక్ట్స్ లో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్. క్లియరా? నో క్లియర్ కట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా చూసుకోండి. లెట్ us టేక్ ఏ మెటల్ ప్లేట్ తీసుకున్నారు, లైక్ పొటాషియం మెటల్ ప్లేట్ ని తీసుకున్నారు, అవునా? పొటాషియం ఇట్ ఈస్ ద ఫస్ట్ గ్రూప్ ఎలిమెంట్, లో అయనైజేషన్ ఎనర్జీ ఉంటుంది, ఎలక్ట్రాన్స్ ని ఈజీగా ఇచ్చేస్తుంది కాబట్టి ఇట్ హ్యాస్ పూల్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఓవర్ ఇట్స్ సర్ఫేస్, అవునా? చాలా ఎలక్ట్రాన్స్, సీ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి ఓవర్ ఇట్స్ మెటల్ సర్ఫేస్, ఓకేనా? వెన్ సర్టెన్ రేడియేషన్ హ్యావింగ్ సర్టెన్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ ఈ ఫాల్స్ ఆన్ ఇట్, దాని మీద పడినప్పుడు యాక్చువల్లీ జరిగే ఫినామినా ఏంటి? వీటిల్లో ఎనర్జీ యొక్క, రేడియేషన్ యొక్క ఎనర్జీ ఏదైతే ఉంటుందో దాన్ని దీనిలో ఉన్న ఎలక్ట్రాన్స్ క్యాప్చర్ చేసుకుంటాయి, కరెక్టేనా? క్యాప్చర్ చేసుకున్నప్పుడు యాక్చువల్లీ ఈ ఎలక్ట్రాన్స్ ని మెటల్ సర్ఫేస్ లో బైండింగ్ ఎనర్జీ కొంత ఉంటుందిగా, ఎలక్ట్రాన్ టు ఎలక్ట్రాన్, దాన్నే అయనైజేషన్ ఎనర్జీ అంటారు. ఇది కనుక దాని యొక్క అయనైజేషన్ ఎనర్జీని మ్యాచ్ చేసినప్పుడు ఇదేం చేస్తుంది? ఈ బాండ్ ని బ్రేక్ చేసుకుని అట్మాస్ఫియర్ లోకి ఎస్కేప్ అయిపోతుంది. దిస్ ఈస్ ద ఎజెక్టెడ్ ఎలక్ట్రాన్. సో ఫినామినా ఒకసారి చూసుకోండి. వెన్ ఎ మెటల్ సర్ఫేస్ హ్యావింగ్ లో అయనైజేషన్ ఎనర్జీ, when radiated by the radiation,
ejection of electrons from the metal surface takes place. This phenomena is known as photoelectric effect. ఓకేనా? సో దీన్ని సింపుల్ గా చెప్తున్నాను. ఎనీ మెటల్ సర్ఫేస్ రేడియేషన్ దాని మీద పడినప్పుడు ఆ రేడియేషన్ లో ఉన్న ఎనర్జీ సఫిషియెంట్లీ కనుక సరిపోయినట్టయితే ఆ సర్ఫేస్ లో ఉన్న ఎలక్ట్రాన్స్ ఆ సర్ఫేస్ ని వదిలి బయటకి పారిపోతాయి. ఈ ఫినామినాన్ని ఏమంటారు? ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అంటారు. ఓకేనా? నౌ ఇప్పుడు దీనిలో కండిషన్ చూసుకోండి. నౌ దీని యొక్క అయనైజేషన్ ఎనర్జీ వచ్చేటప్పటికల్లా సమ్ 60 క్యాలరీస్ ఉంది అనుకోండి. అంటే 60 క్యాలరీస్ తో ఆ బైండింగ్ ఎనర్జీ ఆ ఎలక్ట్రాన్ ని హోల్డ్ చేసి పెట్టింది ఓవర్ ద మెటల్ సర్ఫేస్. ఇప్పుడు నీకు పడే రేడియేషన్ యొక్క ఎనర్జీ ఎగ్జాక్ట్లీ 50 క్యాలరీస్ మాత్రమే ఉంది. ఇక్కడ పుల్ చేస్తుందేమో 60 క్యాలరీ, పడిన ఎనర్జీ ఆపోజిట్ డైరెక్షన్ లో లాగేదేమో 50 క్యాలరీ. ఎలక్ట్రాన్ మళ్ళీ బయటకు వస్తుందా? రాదు. కాబట్టి ఈ సిచ్యువేషన్ లో ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ జరగదు. అంటే అయనైజేషన్ ఎనర్జీ కంటే లో ఎనర్జీ ఉన్న రేడియేషన్ కనుక పడినట్టయితే ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ డస్ నాట్ అక్కర్. ఫస్ట్ పాయింట్ అర్థమైందా? రెండోది ఎగ్జాక్ట్లీ సరిపోయింది, 60 క్యాలరీస్ మాత్రమే వచ్చింది. అప్పుడేమైంది? ఈ ఎలక్ట్రాన్ బ్రేక్ అయనైజేషన్ ఎనర్జీని బ్రేక్ చేసుకుంటుంది. కానీ ఇది ట్రావెల్ అవ్వడానికి కావాల్సిన ఎనర్జీ ఉందా? లేదు. కాబట్టి ఏమవుతుంది? అటువంటి ఎలక్ట్రాన్ నన్ ఎలక్ట్రాన్, జీరో వెలాసిటీతో ఎలక్ట్రాన్ అక్కడే అలాగే పడుంటుంది. వేరాస్ ఈసారి ఎనర్జీ 100 క్యాలరీస్ తో పడింది అనుకోండి. ఇందులో ఏం చేస్తుంది? 60 క్యాలరీస్ తన యొక్క బాండ్ ని బ్రేక్ చేసుకోవడానికి పనికొస్తుంది. ప్లస్ రిమైనింగ్ 40 క్యాలరీస్ ని తన యొక్క కైనెటిక్ ఎనర్జీలో మార్చుకుని స్పీడ్ గా ఎలక్ట్రాన్ అట్మాస్ఫియర్ లోకి ఎస్కేప్ అయిపోతుంది. క్లారిటీ వచ్చిందా? అంటే ఎంతైతే అయనైజేషన్ ఎనర్జీ ఉందో కంపల్సరీగా దానికంటే ఎక్కువ ఎనర్జీ కావాలి. దాంట్లో ఎంతైతే ఎనర్జీ బ్రేక్ చేసుకోవడానికి వాడుతుందో దాన్నే దాని యొక్క థ్రెషోల్డ్ ఎనర్జీ అంటారు. థ్రెషోల్డ్ ఎనర్జీ ఇస్ ద మినిమం అమౌంట్ ఆఫ్ ఎనర్జీ దట్ ద రేడియేషన్ మస్ట్ పొజెస్ టు మేక్ ద ఫోటో ఎలక్ట్రిక్ హ్యాపెన్. కానీ దాని కైనెటిక్ ఎనర్జీ వచ్చిందా లేదా అనేది, రిమైనింగ్ ఎనర్జీ ఉందా లేదా అనే దాని మీద డిపెండ్ అవుతుంది. ఎక్సెస్ ఎనర్జీ మొత్తం కూడా ఎలా మారిపోతుంది? దీని యొక్క వెలాసిటీని పెంచుకోవడానికి కైనెటిక్ ఎనర్జీ కిందకి మారిపోతుంది. క్లారిటీ వచ్చిందా? నో ఇది కనుక ఎనర్జీ ఆఫ్ ద ఇన్సిడెంట్ రేడియేషన్ అనుకుంటే దీన్ని థ్రెషోల్డ్ రేడియేషన్ అంటారు. అండ్ పారిపోయినప్పుడు దానికి ఉండే ఎనర్జీని కైనెటిక్ ఎనర్జీ అంటారు. దేర్ ఫోర్ ఇన్సిడెంట్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు థ్రెషోల్డ్ ఎనర్జీ. నేను E0 అని కనుక రాసినట్టయితే థ్రెషోల్డ్ ఎనర్జీ E0 ప్లస్ కైనెటిక్ ఎనర్జీ. దీన్నే మనం ఫోటో ఎలక్ట్రిక్ ఈక్వేషన్ అంటాం. ఓకేనా? ఇవి రెండు ఎగ్జాక్ట్లీ సరిపోయింది అనుకోండి. ఫస్ట్ కేసులో కైనెటిక్ ఎనర్జీ ఉండదు. వేరాస్ దిస్ ఎనర్జీ ఇస్ మోర్. ఇది అయిన తర్వాత బ్యాలెన్స్ ఆఫ్ ఎనర్జీ మొత్తం కూడా దేనిలోకి మారిపోతుంది? కైనెటిక్ ఎనర్జీలోకి మారిపోతుంది. అర్థమైందా? నో ఈ ఎనర్జీ థ్రెషోల్డ్ ఎనర్జీ దేనికి పనికి వచ్చింది? టు బ్రేక్ ద బాండ్ బిట్వీన్ ద ఎలక్ట్రాన్ అండ్ ద మెటల్ సర్ఫేస్. దానికి కొంత వర్క్ చేయాల్సి వస్తుందిగా. అందుకనే ఈ థ్రెషోల్డ్ ఎనర్జీ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ వర్క్ ఫంక్షన్ పై అని పిలుస్తూ ఉంటారు. కాబట్టి థ్రెషోల్డ్ ఎనర్జీ అన్నా లేదా వర్క్ ఫంక్షన్ అన్నా ఇక్కడ క్వాంటిటీ వైజ్ సేమే. దేర్ ఫోర్ E ఈజ్ ఈక్వల్ టు పై ప్లస్ కైనెటిక్ ఎనర్జీ. దిస్ ఈస్ ద ఎక్స్ప్రెషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వర్క్ ఫంక్షన్. E అంటే ఇన్సిడెంట్ ఎనర్జీ, E0 థ్రెషోల్డ్ ఎనర్జీ, పై అంటే వర్క్ ఫంక్షన్, Ke స్టాండ్స్ ఫర్ కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ద ఎజెక్టెడ్ ఎలక్ట్రాన్. ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అంటే అర్థమైనట్టేనా? సఫిషియంట్ ఎనర్జీ మోర్ దాన్ థ్రెషోల్డ్ ఎనర్జీ ఉన్న లైట్ మెటల్ సర్ఫేస్ మీద పడినప్పుడు దాని మీద నుంచి ఎలక్ట్రాన్ ఆ రిమైనింగ్ ఎనర్జీని కైనెటిక్ ఎనర్జీ కిందకి మార్చుకుని సర్ఫేస్ మీద నుంచి ఎస్కేప్ అయిపోయే ఫినామినానే ఏమంటారు? ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అంటారు. క్లియరా? నౌ దీనిలో కాన్సెప్ట్ అర్థమైతే మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్స్ వైపు వెళ్దాం. దేర్ ఫోర్ E ఈజ్ ఈక్వల్ టు E0 ప్లస్ కైనెటిక్ ఎనర్జీ. కరెక్టేనా? ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీలో రాస్తే H nu ఈజ్ ఈక్వల్ టు H nu నాట్. న్యూ ఏమో ఇన్సిడెంట్ ఫ్రీక్వెన్సీ, ఇదేమో థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ, ప్లస్ కైనెటిక్ ఎనర్జీ ఎంత అయింది? హాఫ్
mv². కరెక్టేనా? క్లారిటీ వచ్చిందా? ఇది డెరివేషన్ ఇన్ ద టర్మ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్ అండ్ వెలాసిటీస్. లేదు కైనెటిక్ ఎనర్జీ మాత్రమే ఫైండ్ అవుట్ చేయమన్నాడు, ఈజ్ ఈక్వల్ టు దీన్ని తీసుకురండి, హెచ్ కామన్ తీస్తే న్యూ మైనస్ న్యూ నాట్. దేర్ ఫోర్ కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ద ఎజెక్టెడ్ ఎలక్ట్రాన్ ఈజ్ ఈక్వల్ టు ప్లాంక్స్ కాన్స్టెంట్ ఇంటూ డిఫరెన్స్ ఆఫ్ ఇన్సిడెంట్ ఫ్రీక్వెన్సీ మైనస్ థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ. క్లారిటీ వచ్చిందా? లేదు మీకు కరస్పాండింగ్లీ వెలాసిటీ కావాలి, ఎలా తీసుకురావచ్చు? హాఫ్ mv² ఈజ్ ఈక్వల్ టు హెచ్ ఇంటూ న్యూ మైనస్ న్యూ నాట్. నీకు v కావాలి కాబట్టి v² ఈజ్ ఈక్వల్ టు దీని తీసుకెళ్ళండి 2h న్యూ మైనస్ న్యూ నాట్ డివైడెడ్ బై m. ఈ స్క్వేర్ ఎట్ వెళ్ళిపోతే రూట్ అవుతుంది. దేర్ ఫోర్ వెలాసిటీ ఆఫ్ ద ఎజెక్టెడ్ ఎలక్ట్రాన్ ఈజ్ ఈక్వల్ టు 2h ఇంటూ ఇన్సిడెంట్ ఫ్రీక్వెన్సీ మైనస్ థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ డివైడెడ్ బై మాస్ ఆఫ్ ద ఎలక్ట్రాన్ దట్ హ్యాస్ బీన్ ఎజెక్టెడ్. సో ఇవన్నీ కూడా మ్యాథమెటికల్ కన్వర్షన్స్ ఇన్వాల్వింగ్ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్. ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ ని మ్యాథమెటికల్లీ డిఫరెంట్ పద్ధతిలో చెప్పడానికి పనికి వస్తాయి. ఒక్కొక్కటి మళ్ళీ జాగ్రత్తగా చూసుకోండి. ఫస్ట్ది ఎనర్జీని చెప్పడానికి పనికి వస్తుంది, సెకండ్ది ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీలో చెప్పడానికి పనికి వస్తుంది, మూడోది కైనెటిక్ ఎనర్జీని ఫైండ్ అవుట్ చేయడానికి పనికి వస్తుంది, అలాగే నాలుగోది ఎజెక్టెడ్ ఎలక్ట్రాన్ యొక్క వెలాసిటీని ఫైండ్ అవుట్ చేయడానికి పనికి వస్తుంది. క్లారిటీ వచ్చినట్టేనా? సో ఇది కంప్లీట్లీ క్లాస్ అబౌట్ ద ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్. సో ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ లో మీకు నేను చెప్పిన డెరివేషన్ పార్ట్ లో దేన్నైనా ఫైండ్ అవుట్ చేయమని క్వశ్చన్ అడగచ్చు, థ్రెషోల్డ్ ఎనర్జీ ఫైండ్ అవుట్ చేయమని ఇవ్వచ్చు, డిఫరెన్స్ ఇన్ ఫ్రీక్వెన్సీస్ ని ఫైండ్ అవుట్ చేయమని ఇవ్వచ్చు, కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ద ఎజెక్టెడ్ ఎలక్ట్రాన్ ని ఫైండ్ అవుట్ చేయమని క్వశ్చన్స్ ఇవ్వచ్చు, లేదు వెలాసిటీని ఫైండ్ అవుట్ చేయమని అడగవచ్చు, లేదు ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అసలు జరుగుతుందా లేదా అని క్వశ్చన్ అడగవచ్చు. ఓకేనా? ఈ కన్వర్షన్ ఫ్యాక్టర్స్ అన్ని కూడా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. దీని మీద బేస్ అయ్యే ప్రాబ్లమ్స్ నెక్స్ట్ క్లాస్ లో సాల్వ్ చేద్దాం. క్లియరా? సో ఈ క్లాస్ సెషన్ లో మీకు ప్లాంక్స్ క్వాంటమ్ థియరీ వన్ ఆఫ్ ద మెయిన్ కాన్స్టెంట్ ఎనర్జీని ఫైండ్ అవుట్ చేయడానికి పనికి వస్తుంది, అండ్ కాన్సెప్ట్ ఆఫ్ క్వాంటాన్ని చెప్పడానికి పనికి వస్తుంది, అలాగే సెకండ్ వచ్చేటప్పటికల్లా కాన్సెప్ట్ ఆఫ్ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ చెప్పడానికి పనికి వస్తుంది. రెండింటిని కూడా జాగ్రత్తగా రివైజ్ చేసుకోండి. నెక్స్ట్ క్లాస్ సెషన్ లో దీని మీద ప్రాబ్లమ్స్ చేసి తర్వాత బోర్స్ మోడల్ ఆఫ్ అన్ ఆటమ్ కి మూవ్ అవుదాం.